Daily. Taste the Daily. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓవరాల్ గా కాంగ్రెస్ హవా కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. అయితే కొన్ని జిల్లాల్లో అధికార పార్టీకి చుక్కెదురైంది. ముఖ్యంగా ఆదిలాబాద్, సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఫలితాల్లో వెనుకబడ్డారు. ఇక నిర్మల్ జిల్లాలో బీజేపీ హవా కొనసాగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సందీప్. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సో 3 దశల్లో ముగిశాయి. మొత్తంగా కూడా 12,710కు పైగా 733 గ్రామ పంచాయతీలో మెజార్టీ అంటే సింహభాగం దాదాపుగా 7,000కు పైచిలకు గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ మద్దతుదారులు, అధికార పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారు. అదే సందర్భంలో ఇక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ సంబంధించి మద్దతుదారులు 3,500కు పైకు స్థానాల్లో సర్పంచులుగా గెలిచారు. ఇక గతంలో బీజేపీ కూడా కాస్త పుంజుకొని ఈసారి మొత్తంగా కూడా 700కు పైకు స్థానాల్లో బీజేపీ మద్దతుదారులు గెలిచారు. వీటందరితో పాటుగా 1,500కు పైగా కూడా స్థానాల్లో ఇతరులు స్వతంత్రులు కూడా గెలిచారు. సో ఓవరాల్ గా 3 దశలో ముగిసింది. సో ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ కాంగ్రెస్ కు సంబంధించి మద్దతుదారులు గెలిచిన పరిస్థితి కనబడుతోంది. సో క్యాజువల్ గా ఎట్లాగైనా సాధారణంగానే అధికార పార్టీకి కాస్త అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే అభివృద్ధి విషయాల గ్రామ పంచాయతీలు లేకుంటే తమకు అభివృద్ధికి అవకాశం అధికార పార్టీ ఉంటే అభివృద్ధి త్వరగా జరుగుతుంది, పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందనే ఒక ఉద్దేశంతో సహజంగానే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. సో ఈసారి కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో దాదాపుగా 7,000కు పైచిలకు స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారు. సో మొత్తం ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ పైకి సాధించినప్పటికీ కొన్ని జిల్లాల్లో మాత్రం అధికార పార్టీకి కొంత ఎదురుదెబ్బ తగిలిన పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా సిరిసిల్ల జిల్లా ఒకటి, ఆదిలాబాద్ జిల్లా ఒకటి, నిర్మల్ జిల్లా ఒకటి. ఈ జిల్లాల్లో ఒక్కొక్క చోట అంటే సిరిసిల్ల, ఆదిలాబాద్ వచ్చి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున పోటీ ఇచ్చింది. ఒక రకంగా అక్కడ మొత్తంగా కూడా జోరు కారు పార్టీకి సంబంధించిన మద్దతుదారులే కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు పెద్ద సంఖ్యలో గెలిచిన పరిస్థితి కనబడతా ఉంది. ఇక నిర్మల్ జిల్లాకు వస్తే అసలు అనూహ్యంగా బీజేపీ ఎవరు ఊహించినట్టుగా 200 పైచిలకు స్థానాల్లో నిన్న జరిగిన దాంట్లో 200కు పైచిలకు స్థానాల్లోనే సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్న పరిస్థితుంది. అక్కడ కూడా అధికార పార్టీకి ఊహించని విధంగా కొంత ఈ స్థాయిలో బీజేపీ నుంచి ఎదురైతే పరిస్థితి కనబడుతుందని చెప్పేసి ఊహించలేదు. సో మొత్తంగా కూడా ఇక 3 జిల్లాల్లో ఇక్కడ ఈ 3 జిల్లాలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి మిగతా జిల్లాలో మొత్తం పాజిటివ్ గా ఫలితాలు వచ్చినప్పటికీ 3 జిల్లాలో మాత్రం కాస్త వ్యతిరేకంగా ఫలితాలు రాలేదు. అదే సందర్భంలో ఇక మొత్తంగా మాత్రం కాంగ్రెస్ పార్టీ యొక్క ఫలితాల పైన సంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే అధికార పార్టీ పైన అక్కడ ఉన్న మొత్తంగా ప్రజలకి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు కొంత సానుకూలంగా ఉన్నారు. సో ఆ ఫలితాలే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయని కారణం. సో ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి సర్కారు పైన మేము చేస్తున్న సంక్షేమ పథకాలు, మేము ప్రవేశపెడుతున్న పథకాలతోనే, సంక్షేమ పథకాలు కార్యక్రమాలతోనే ప్రజలు తమకు అనుకూలంగా ఉన్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ ఈ ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేస్తుంది. అదే సందర్భంలో ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా అదే స్థాయిలో ఈ రోజు ఫలితాలు ఈ స్థాయిలో వచ్చినాయంటే ప్రజల్లో కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. దాదాపు 50% పైగా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తీర్పిచ్చారు. కాంగ్రెస్ మద్దతుదారులకు మీద ఇతర మద్దతుదారులను గెలిచారు. సో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు పెద్ద ఎత్తున ఎన్ని ప్రయత్నాలు, ప్రలోభాలు పెట్టినా ప్రజలు మాత్రం బీఆర్ఎస్ మద్దతుదారులకే సర్పంచ్గా గెలిపించారు. దాదాపు 3,500కు పైగా స్థానాల్లో ఒకవైపు కాంగ్రెస్ తమ హవా కొనసాగుతుందని చెప్తున్నప్పటికీ ఇంత స్థాయిలో సర్పంచులు గెలవడం ఆచమ్మచి కాదు. సో ప్రజలు తమకు ఆదరిస్తున్నారు అనేదానికి ఇదే నిదర్శనం. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారని కూడా ఇది మనం చూడాల్సి ఉంటుందని చెప్పి బీఆర్ఎస్ చెప్పుకుంటా ఉంది. ఇక బీజేపీ కూడా గతంలో ఎప్పుడూ లేనట్టుగా సర్పంచ్ సంబంధించిన ఎన్నికల్లో ఈసారి
తమము రూరల్లో పల్లెల్లో కూడా తమ హవాను కొనసాగించాము. ఇప్పుడిప్పుడే అంటే గత కొద్ది రోజులుగా కూడా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైతే పార్టీకి సంబంధించి సీట్లు పెంచుకుంటున్నామో ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో దాదాపు 700 పైగా స్థానాల్లో మేము గతంలో ఎప్పుడు లేనట్టుగా సర్పంచ్గా గెలుచుకున్నామంటే పల్లెల్లో కూడా తమ పార్టీకి ఇప్పుడిప్పుడే బలోపేతం చేసుకునేందుకే ఇది బలోపేతం అవుతుందన్న దానికి ఇదే నిదర్శనం అని చెప్పేసి బీజేపీ చెప్తుంది. సో ఇట్లా 3 పార్టీలు కూడా సంతృప్తిగా ఉండడం ఇది కొత్తగా ఇప్పుడు తెలంగాణ రాజకీయ సర్పంచ్ ఎన్నికల తర్వాత 3 పార్టీలు కూడా ఫలితాలపై సంతృప్తిగా ఉన్నాయి. అదే సమయంలో అన్నిటికి సంబంధించి ఒకరిపై ఒకరు అంటే వాళ్ళు ఫెయిల్యూర్ అని చెప్పేసి ఒకరిపై విమర్శించుకున్నప్పటికీ అల్టిమేట్ గా ఫలితాలపైన ముగ్గురు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో ఏదేమైనా ఎన్నికలు ముగిశాయి. సో ఇప్పుడు మొత్తం కూడా పార్టీ ఏదైనప్పటికీ సర్పంచ్ ఏ పార్టీకి సంబంధించిన మద్దతుదారు అయినప్పటికీ అల్టిమేట్ గా ప్రజలు కోరుకునేది మాత్రం ఆ యొక్క గ్రామ పంచాయతీ అభివృద్ధినే. సో ఎన్నికలు ముగిశాయి. రాజకీయాలు పక్కన పెట్టి గత 21 నెలలుగా కూడా మొత్తంగా పలు పంచాయతీల్లో అనేక సమస్యలు పరిష్కారంగానే అపరిష్కృత సమస్యలు ఉన్నాయి. అదే సందర్భంలో అభివృద్ధి కూడా కొంత స్లోగా అంటే నిన్న మొత్తంగా అభివృద్ధి కూడా కొంత వెనుకబడింది. సో అనేక సమస్యలు ఉన్నాయి. అభివృద్ధికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక కొత్తగా ఎన్నికైన సర్పంచులు కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 21 నెలల తర్వాత వచ్చింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ నిర్వహణ కావచ్చు, వీధి దీపాలు కావచ్చు, ఇతరత్ర అనేకమైనటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామాలు నెలకొన్న సమస్యలకు వీలైనంత వెంటనే వీరు సమస్యకు పరిష్కారం చూపడమే ఉద్దేశంతోనే ప్రజలతో ఎన్నుకున్నారు. కాబట్టి ప్రజలు వేసిన ఓటుకు ప్రజలు బాధ్యతగా ఇచ్చినటువంటి సర్పంచ్ను అందరూ కూడా ఆ ప్రజలకు ఏదైతే అవకాశం ఇచ్చారో దాన్ని వినియోగించుకొని ఆ గ్రామ అభివృద్ధికి కట్టుబడాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. సో 22వ తేదీన మొత్తంగా కూడా ఈ యొక్క 12,733 మందికి సంబంధించి దాంట్లో సర్పంచులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో మొత్తంగా కూడా పల్లెల్లో ఒక పండుగ వాతావరణం నెలకొంది. దాంతో ప్రశాంతంగా సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. సో ఇంకా సర్పంచ్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో నెక్స్ట్ ఇక త్వరలోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతోంది. సో ఈ నెల చివరాఖరు కల్లా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వెలువడే అవకాశం కూడా కనపడుతుంది. సో అల్టిమేట్ గా గ్రామ పంచాయతీలు ఎప్పటి నుంచో పెండింగ్ పడుతూ వచ్చినటువంటి పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. సో ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది. సో ఇక మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత కీలక ఘట్టమైనటువంటి పంచాయతీ ఎన్నికలు ముగిసి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఎన్నికల సంఘము సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో అది పార్టీ గుర్తులపై జరుగుతున్నాయి కాబట్టి ఈ ఫలితాలపై ఇప్పుడు వచ్చిన సర్పంచ్ ఎన్నికల కన్నా వాటిపై మరింత ఆసక్తి నెలకొంది. సో అది అసలు సిసలైన పరీక్ష రాజకీయ పార్టీలకు. ఇప్పుడు ఏంటంటే ఎవరు గెలిచినా తమ మద్దతుదారే గెలిచారని చెప్పేసి అన్ని పార్టీలు చెప్పుకుంటున్న పరిస్థితి 3 పార్టీలు. కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ పార్టీ గుర్తులపై జరుగుతాయి కాబట్టి అసలు ప్రజల్లో ఎవరి మీద వ్యతిరేకత ఉంది, ఎవరికి సానుకూలంగా అనుకూలంగా ఉన్నారనేది మాత్రం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కొంత స్పష్టమయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా విశ్లేషకులు అంచనా చేస్తున్నారు. సో ఇది ఈ అసలు పరీక్ష రాబోయే కొద్ది రోజుల ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు అసలు సిసలైన పరీక్ష ఉందనే ఒక ప్రచారం జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.